ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమరావతి రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన పలు నిర్మాణ పనులకు సంబంధించి పరిపాలనా అనుమతుల మంజూరుపై చర్చించారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేసే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రాజధాని నిర్మాణ వేగాన్ని పెంచడంతో పాటు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కీలక ప్రాజెక్టులపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు మంత్రులు. అలాగే రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. ఇక అమరావతి నిర్మాణాలపై వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలంటూ సీఎం చంద్రబాబు తెలిపారు. నిర్మాణ ఖర్చులపై దుష్ప్రచారాలను ఖండించి వాస్తవాలు చెప్పాలని తెలిపారు. ఇటీవల తలెత్తిన ఇంధన సమస్యపై ప్రజలకు వివరించాలని తెలిపారు సీఎం. ఇక మంత్రుల సింగపూర్ పర్యటనపై వైసీపీ విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలంటూ పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, జన్సిరాణి ఉదయం 10:30కు ప్రారంభమైన కేబినెట్ సమావేశం 2:30 వరకు కూడా జరిగింది. ఎందుకంటే కేబినెట్ అజెండా పూర్తయ్యాక పలు రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులతో చర్చించారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో వైసీపీ చేస్తున్న విమర్శలను ప్రధానంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇంధన కొరతపై వైసీపీ చేస్తున్న విమర్శలను పూర్తి స్థాయి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా ఇంధనం ఒక పానిక్ సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్ లో కొంత సోషల్ మీడియా ప్రచారం వల్ల ప్రజలంతా కూడా ఎగబట్టడం జరిగింది పెట్రోల్ బంకులపై. కానీ పెట్రోల్లో ఎటువంటి కోత లేకుండా ఆయిల్ కంపెనీలు పంపిస్తున్నప్పటికీ ఈ విధంగా కొంత కుట్రకోణంలో కొంత సోషల్ మీడియా ప్రచారం ద్వారా కొంత ప్రజలు అప్రమత్తమై ఎక్కువ తీసుకెళ్లడం వల్ల కొంత ఇబ్బంది అయింది. కానీ వైసీపీ దీన్ని అడ్డు పెట్టుకుని విమర్శల్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మంత్రులను ఏదైతే రాష్ట్రంలో పాలనలో వేగం పెంచాల్సిన అవసరం ఉంది, సింగపూర్ తరహా ఏదైతే సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయంతో మంత్రులను సింగపూర్ ట్రైనింగ్ పంపిస్తే దాన్ని కూడా విమర్శలు చేసే పరిస్థితి ఇక్కడున్న గొడ్డల పార్టీకి ఉందని చెప్పి ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో వైసీపీ వైఖరిని మండిపట్టడం జరిగింది. ఈ విధంగా అమరావతి రాజధాని కన్స్ట్రక్షన్ సంబంధించిన అమౌంట్ ఏదైతే చదరపు అడుగుకి ఎంత ఖర్చు అవుతుందో దానికి సంబంధించి కూడా వైసీపీ చాలా కాలం నుంచి తీవ్ర విమర్శలు చేస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఖర్చు అవుతుందనే ఒక దుష్ప్రచారం చేస్తుంది. ఢిల్లీలో పార్లమెంట్ కన్నా ఎక్కువ ఖర్చు అవుతుందని ఒక దుష్ప్రచారం చేస్తుంది. దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మంత్రివర్గ సహచరులపై ఉందని చెప్పి చంద్రబాబు మంత్రులకు చెప్పడం జరిగింది. ఎందుకంటే సవివరమైన వివరాలతో ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన అవసరం ఉంది. ఏదైతే చంద్రబాబుకు తెలంగాణలో ఏదైతే సెక్రటరియట్ కట్టారు, అదేవిధంగా ఢిల్లీలో పార్లమెంట్ భవనం కట్టారు, వాటన్నిటికన్నా ఇక్కడే ఎక్కువ ఉందని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవ అంకెలతో ప్రజలకి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మంత్రివర్గ సహచరులపై ఉందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విధంగా ఎందుకంటే ముఖ్యంగా మంత్రులు సింగపూర్ పర్యటనపై అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చాలా మంది వైసీపీకి చెందిన మాజీ మంత్రులు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, వీరందరినీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సింగపూర్ తరహా ఏదైతే సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రపంచానికి ఆదర్శంగా సింగపూర్ ఉంటుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల సింగపూర్ కి మనకి గ్యాప్ వచ్చింది. కానీ ఇప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్యాప్ ని ఏదైతే ఫిలప్ చేసుకుంటూ సింగపూర్ తో సత్సంబంధాలు నిలుపుతున్నాం. ఈ నేపథ్యంలోనే అమరావతికి సంబంధించి కావచ్చు కొన్ని విషయాల్లో సింగపూర్ సహకరిస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రులు కూడా సంస్కరణల పట్ల అవగాహన కల్పించేందుకు అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం పంపించాం. అవన్నీ కూడా సింగపూర్ లో ఏవైతే సంస్కరణలు ఉన్నాయో అక్కడ ట్రైనింగ్ అయిన విషయాలన్నీ కూడా ఇక్కడ పంచుకునే విధంగా కూడా రాబోయే రోజుల్లో అక్కడ ఎవరైతే ట్రైనింగ్ వెళ్ళి వచ్చారో ఆ మంత్రుల చేత మిగిలిన వారికి కూడా ట్రైనింగ్ పెట్టే కార్యక్రమాన్ని కూడా చేపడతామని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి విషయాన్ని కూడా రాజకీయంగా వైసీపీ టార్గెట్ చేస్తుంది. వారికి అభివృద్ధి అంటే పడదు. ప్రతి విషయంలో కావచ్చు, వైజాగ్ లో జరుగుతున్న గూగుల్ కావచ్చు, రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చినా అడ్డుకునే విధంగా వైసీపీ వ్యవహారాలు చేస్తుందని కూడా ముఖ్యమంత్రి మండిపడ్డారు. అదేవిధంగా విశాఖలో గూగుల్ సంస్థ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నారా లోకేష్ కృషి కావచ్చు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారం కావచ్చు, అన్ని అంశాల గురించి కూడా కేబినెట్ లో ఆ సందర్భంగా ఆఫ్ ది రికార్డ్ లో చర్చకు వచ్చిన పరిస్థితి. ఎజెండా అంశాలు పూర్తయ్యాక రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. ఈ రోజు కేబినెట్ కి పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య సమస్య వలన రాలేదు. నాదెండ్ల మనోహర్ తన తండ్రి మృతి తర్వాత ఆయన ఆ కార్యక్రమాల వల్ల రాలేకపోయారు. అదేవిధంగా పార్థసారథి కూడా తన ఇంట్లో ఏదైతే కార్యక్రమాలు పెట్టుకున్నారో దాని వల్ల రాలేదని చెప్తున్నారు. ఈ విధంగా ముగ్గురు మంత్రులు రాలేదు. మిగిలిన అందరూ కూడా సుదీర్ఘంగా చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్రోల్ డీజిల్ సమస్యలో కొలిక్కి వచ్చాయి. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా ఎవరికి ఎటువంటి సమస్య లేదు. తగినంత నిల్వలో ఉన్నాయి. అంతా కూడా ప్రజలు ఎంత అడిగితే అంత డీజిల్ కావచ్చు, పెట్రోల్ కొట్టే పరిస్థితి ఉందని కూడా ఇక్కడ అభిప్రాయపడడం జరిగింది. ఏదైనా సోషల్ మీడియా ద్వారా వైసీపీ కుట్ర రాజకీయాలకి తెరతీస్తుంది. వాటిని అన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఏ అంశాన్ని పట్టుకుని వారు అబద్దాలు ప్రజలకు చెప్తున్నారో
వాస్తవాల రూపంలో మనం కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విధంగా వైసీపీ విమర్శలపై సుదీర్ఘంగా చర్చించారు. మొత్తం కూడా మంత్రివర్గ సహచరులందరూ కూడా ఇక నుంచి ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదాసీనత లేకుండా ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దాదాపు 2:30 వరకు కూడా ఈ సమావేశం జరిగింది. మరోవైపు ఈ రాత్రికి ముఖ్యమంత్రి మంత్రులకి డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని అంశాల గురించి చర్చించాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు ముఖ్యమంత్రి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సహచరులు కూడా రాత్రికి డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ రాజకీయ పరిణామాలన్నీ కూడా తాజా రాజకీయ పరిణామాలన్నీ కూడా మంత్రివర్గ ఎజెండా ముగిశాక సుదీర్ఘంగా అయితే ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులతో చర్చించారు. అదేవిధంగా రవిచంద్ ఇటు మొత్తం 22 అజెండా అంశాలతో భేటీ జరిగింది కదా, అందులో ఏ అంశాలకు సంబంధించి ఆమోదం లభించింది? అంటే డెఫినెట్ గా ఏదైతే ముఖ్యంగా కేబినెట్ లో అమరావతి రాజధాని ప్రధాన ఎజెండాగా ఇక్కడ అన్ని కూడా అనుమతులు అయితే లభించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిఆర్డీఏ అథారిటీ సమావేశం ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి దగ్గర జరుగుతుంది. అథారిటీలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈ కేబినెట్ లో ఆమోదం పొందాయి. అదేవిధంగా ఎస్ఐపిబిలో ఏదైతే వచ్చినాయో ఎజెండాలో వచ్చినాయో అన్ని కూడా ఇక్కడ ఆమోదం పొందాయి. ఎందుకంటే రాష్ట్రంలో పరిశ్రమల రాక కావచ్చు, అదేవిధంగా అమరావతి పనులు కావచ్చు, అమరావతిలో అనేక కట్టడాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించి ఏదైతే కేబినెట్ ఆమోదం కావాల్సిన కొన్ని పనులకు సంబంధించిన ఏదైతే ఆర్థిక ఆమోదాలు కావాలి అవన్నీ కూడా కేబినెట్ ఆమోదించాలి. కేబినెట్ అయితే ఎప్పటికప్పుడు 10-15 రోజులకు ఒకసారి ఆమోదిస్తుంది. ఆ విధంగా రాజధాని శరవేగంగా వర్క్ అయితే జరుగుతుంది. పనులు కూడా ముందుకు పోతున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి బహుళజాతి కంపెనీలన్నీ కూడా రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారంతా కూడా ఎప్పటికప్పుడు కేబినెట్ నుంచి వాటన్ని క్లియరెన్స్ ఇస్తూ ఇమీడియట్ గా కేబినెట్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా లైన్ క్లియర్ చేసే కార్యక్రమాలు అయితే చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. రైట్, థాంక్యూ రవిచంద్.